ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 112వ కీర్తన 3వ చరణం. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపదయు వాని ఇంట నుండును అన్న ఈ చరణాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఇంట నుండును, వాని ఇంట అంటే వారు ఎవరు, ఎటువంటి వారి ఇంట సంపద సమృద్ధి అనేది చూస్తారు అన్న ప్రశ్న అనేకులకు కలుగుతుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం కూడా మనం 112వ కీర్తనలోనే చూడగలం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను బట్టి ఆనందిస్తూ యథార్థంగా ఉన్నవారి ఇంట కలిమియు సంపదయు ఉండును. కనుక మీ గృహాల్లో కూడా దేవుని చేత దీవించబడి కలిమియు సంపదతో వృద్ధిని పొందుకోవాలనుకుంటే తండ్రి ఎడల భయభక్తులు కలిగి యథార్థంగా జీవించు. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపి నడిపిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో తండ్రి తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీర్చి మనందరికీ కూడా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడవు, మా గొప్ప దేవుడవు తండ్రి, మీకే వందనములు. దేవా, మీ ఎడల భయభక్తులతో జీవించే కృపను మా అందరికీ దయచేసి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.